ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ సహా 18 మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ కార్పొరేషన్, భూత్పూరు, దేవరకద్ర మున్సిపాలిటీల్లో ఓట్లేసేందుకు ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పోలింగ్ బూత్లను జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయి పరిశీలించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ 46వ డివిజన్లోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన మహిళా మోడల్ పోలీస్ స్టేషన్ ఆకట్టుకుంటోంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యాక ఇవి మొట్టమొదటి ఎలక్షన్స్. ఇందులో ఒక వార్డు యునానిమస్ అయింది. 59 వార్డులలో 272 పోలింగ్ స్టేషన్లకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా భూత్పూర్ మున్సిపాలిటీలో 20, దేవరకద్ర మున్సిపాలిటీలో 23 పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు ఎన్నికలు 7 గంటలకి ప్రశాంతంగా మొదలవడం జరిగింది. బట్ అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లోనూ ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కొనసాగుతోంది. వనపర్తి జిల్లాలో వనపర్తి, ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట పురపాలికల్లోనూ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మక్తల్ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబంతో కలిసి ఓటు వేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అయుజా, శాంతినగర్, అలంపూర్ మున్సిపాలిటీల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గద్వాల 3వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ సంతోష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివస్తున్న వృద్ధ ఓటర్లు చైతన్యం నింపుతున్నారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు ఏర్పాటు చేసి వాలంటీర్స్ ద్వారా కేంద్రాలకు తరలించి ఓటు వేయిస్తున్నారు.